హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటూ వెల్కమ్ టు ఐటైర్స్ పీపుల్ ఛానల్. ముందుగా మన గ్రూప్ సభ్యులందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి రూబీ గురించి. చాలామంది సార్ రూబీ మీద కూడా ఒక వీడియో చేయండి, అసలు రూబీ ఎవరిది ఏంటి అని చెప్పి అడగడం జరిగింది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే దీని వెనకాల XRP ఓనరు ఉన్నాడని చెప్పి చెప్పడం జరుగుతుంది. అది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. దీన్ని తయారు చేసింది, దీన్ని మార్కెట్లో మొదలుపెట్టింది ఫ్రెండ్స్. మొత్తానికి ఈ యొక్క ప్రాజెక్టు వివరాలు కూడా, దీన్ని ఎవరు మొదలుపెట్టారో, దీన్ని ఎవరు స్థాపించారో కూడా మీకు క్రిస్టల్ క్లియర్గా తెలియపరచడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ చూపిస్తున్న నలుగురు వియత్నాం కంట్రీకి సంబంధించిన స్టూడెంట్స్. వీళ్ళు ఈ యొక్క ప్రాజెక్ట్ని పైని చూసి, పై నెట్వర్క్, పై ప్రోగ్రామ్ని చూసి ఈ నలుగురు ఇలాగా మనం ముందుకెళ్ళాలని రూబీ కాయిన్ని మొదలుపెట్టడం జరిగింది. యాండీ నెగ్యుయన్, అలెక్స్ ట్రుయాంగ్, హ్యాపీనెస్ డిటి, హరి నెగ్యుయన్, వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ముళ్ళు. వీళ్ళిద్దరూ వాళ్ళ యొక్క క్లాస్మేట్స్. వీళ్ళు నలుగురు కలిసి ఈ ప్రాజెక్ట్ని మొదలుపెట్టడం జరిగింది. ఇకపోతే వీళ్ళ హ్యాపీనెస్ గురించి, వీళ్ళు జనాలకి ఏదో ఒకటి చేయాలి, పైలాగా దీన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వీళ్ళు నలుగురు ఈ ప్రాజెక్ట్ని మొదలుపెట్టడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఏ ఛానల్లో కూడా ఇలాంటి న్యూస్ చెప్పడం జరగలేదు. ఎంతసేపు దీని బ్యాక్ ఎండ్ సపోర్టు XRP ఓనర్ ఉండడం అని చెప్పడమే జరిగింది, కానీ అసలు ప్రాజెక్ట్ ఓనర్స్ ఎవరో ఎవరికి కూడా తెలీదు. యాండీ న్యూగాన్ అన్నవారు ఫౌండర్ అండ్ పెనీ. ఇతను, వీళ్ళు నలుగురు కూడా వియత్నాం కంట్రీకి సంబంధించిన స్టూడెంట్స్. ఇంత మంచి ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళు తీసుకురావడం జరిగిందంటే వాళ్ళకి ఏదో ఒక ఆలోచన ఉండడమే జరుగుతుంది. ఇలాంటి ప్రాజెక్టులు చాలా అనువుగా వస్తాయి. మీరు వీలైనంత వరకు మైనింగ్ చేసుకోవడానికే ప్రయత్నించండి. వీలైనంత వరకు 30 రోజుల పైనే మీ మైనింగ్ ఆపకుండా చూసుకోండి. 30 కాయిన్లు పైన ఉంటేనే మీ కేవైసీలు రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం కేవైసీ 16ది మనం చెప్పడం, కేవైసీ గురించి తెలియపరచడం జరుగుతుంది. ఇకపోతే ఫ్రెండ్స్, మీకున్న సమస్య ఏంటో మాతో చెప్తే ఆ యొక్క ప్రాజెక్ట్ వివరాలు అన్నీ కూడా మనం వెరిఫై చేసి మీ ముందు పెట్టడం జరుగుతుంది. మీరు మీ ఐటైర్స్ని తప్ప ఇంకా ఏ యొక్క విధవల్ని నమ్మినట్లయితే మీరు నష్టపోతారని చెప్పి మీకు తెలియపరుస్తున్నాను. స్పాన్సర్ చేయడానికి మాత్రమే కొన్ని ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. ఇది కొనొద్దు అంటే జనాలు ఖచ్చితంగా కొంటారు. దీంట్లో ఏలు పెట్టొద్దంటే దాంట్లో ఏలు పెట్టడం జరుగుతుందని చెప్పి వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా తెలుసు. కాబట్టి మీరు పిచ్చ ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ చేసుకుని పిచ్చ వాటిలలో డబ్బులు పోగొట్టుకుని బాధపడి నలిగిపోయి మైండ్ అప్సెట్లో ఉంటే మనం చాలా నష్టపోతామని మీ అందరికీ తెలియపరుస్తూ, మైనింగ్ చేసుకోండి. కావాలంటే 500 1000 తక్కువ ప్రైజ్ ఉన్నప్పుడు కొనిపెట్టుకోండి. మీ ఇష్టమైతేనే, అది మీకు నచ్చితేనే కొనిపెట్టుకోండి. అంతేగాని మనం డబ్బులు ఉన్నాయని చెప్పి చేయి జారిపోకూడదు. మనం చేయి జాలి పోగొట్టుకుంటే మనం చాలా బాధపడతామని తెలియపరుస్తూ, ఈరోజు మనం సిద్రా మంచి ప్రైజ్కి ఇవ్వడం జరుగుతుంది. సిద్రా కూడా ఎలాంటి ప్రాజెక్టు మీ అందరికీ తెలుసు. సిద్రాని ఎవరన్నా కావాలంటే మన కాంటాక్ట్ చేయండి. మీరు బయటి వ్యక్తుల దగ్గర తీసుకుంటే మీకు ఏ విధమైన
లాభం ఉండదని చెప్పి తెలియపరుస్తూ, మీ యూట్యూబ్ ఛానల్ ఇది మీ పీపుల్ ఛానల్, ఇది లేనివాడి ఛానల్, ఒక బీదవాడి ఛానల్ అని చెప్పి మీరందరికీ తెలియపరచండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్ లింక్లో మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉండడం జరుగుతుంది. దాంట్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవుతే ఈ వీడియో ద్వారాగా మీరు ప్రతి విషయం తెలుసుకుంటారని తెలియపరుస్తున్నాను. మనం వీడియో చేయంగానే మన వీడియోని కాపీ చేస్తూ మళ్ళీ వేరే ఒక్కళ్ళు దీన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు దగ్గరున్న స్ట్రెంగ్త్ని, వాళ్ళ దగ్గరున్న కమ్యూనిటీకి ఇది చూపించి మళ్ళీ వాళ్ళ దగ్గర ఎక్కువ ప్రైజ్కి అమ్మడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరందరూ కూడా మీ తోటి వాళ్ళకి తెలియపరిస్తేనే ఇలాంటి ప్రాజెక్టులు ముందుకెళ్తాయి. ఇలాంటి ప్రాజెక్టులో మీరు రూపాయి నష్టపోకుండా ఉంటారని చెప్పి తెలియపరుస్తూ, జై హింద్, జై భారత్. సిద్రా కావాలనుకునే వాళ్ళు, రూబీ కావాలనుకునే వాళ్ళు, ఇది మీ సంస్థ, ఇది పీపుల్ సంస్థ అని చెప్పి తెలుసుకుని ప్రతిదీ కూడా తగ్గించిచ్చే ప్రైస్లో మన దగ్గర తక్కువ ఉంటే మన దగ్గరే తీసుకోండి, ఎక్కడైనా తక్కువ ఉంటే అక్కడే తీసుకోండి. కానీ వాళ్ళు నెక్స్ట్ మీరు అమ్మేటప్పుడు తీసుకోరని చెప్పి మీకు సద్వినయంగా తెలియపరుస్తూ, జై హింద్, జై భారత్.